ప్రపంచ రాజకీయ యవనికపై ఒక కీలకమైన సమావేశం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించారు. అయితే ఇది మామూలు పర్యటన కాదు. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలకు ఇదొక పెద్ద సవాలుగా మారింది. అసలు ఈ ఒక్క విజిట్ అంతర్జాతీయ సంబంధాలను ఎందుకింతగా కుదిపేసింది? దీని వెనకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఒక్క మాటతో పుతిన్ నేరుగా అమెరికాను సవాల్ చేశారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు. అంతర్జాతీయ వేదికపై అమెరికా పెత్తనాన్ని ప్రశ్నించే ఒక వ్యూహాత్మక అడుగు. రష్యా నుంచి ఇంధనం కొనద్దని ఆంక్షలు పెడుతున్న టైంలో ఇండియా తన నిర్ణయాలు తనే తీసుకుంటుందని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క వాక్యంతోనే ఈ గ్లోబల్ పొలిటికల్ ఫైట్ వెనుకున్న అసలు మ్యాటరేంటో మనకర్థమైపోతుంది. అయితే ఈ పరిస్థితి ఉన్నట్టుండే ఒక్కరోజులో రాలేదు కదా. అసలు ఇండియా, రష్యా ఇంకా వెస్టర్న్ దేశాల మధ్య రిలేషన్స్ ఇంత టెన్స్గా మారడానికి దారితీసిన పరిస్థితులేంటే? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్లాలి. ఇంత టెన్షన్ నడుస్తున్న టైంలో పుతిన్కి ఇండియాలో గ్రాండ్ వెల్కమ్, రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, రష్యాను ఒంటరిని చేయాలని చూస్తున్నప్పుడు ప్రధాని మోదీ పుతిన్కి ఇంత ఘన స్వాగతం పలకడం ఒక క్లియర్ మెసేజ్ని పంపింది. ఇది కేవలం మర్యాద కాదు, మా ఫారిన్ పాలసీ మా ఇష్టం అని చెప్పే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. అసలు ఈ విజిట్ ఎందుకంత స్పెషల్ అంటే, పుతిన్ ఈ మధ్యకాలంలో ఫారిన్ ట్రిప్స్ చాలా తగ్గించేశారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. చైనా, నార్త్ కొరియా లాంటి కొన్ని దేశాలకు మాత్రమే వెళ్లారు. అలాంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు ప్రధాని మోదీ పర్సనల్గా ఎయిర్పోర్ట్కి వెళ్లి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం ఈ రెండు దేశాల మధ్య ఉన్న డీప్ హిస్టారికల్ రిలేషన్షిప్ని హైలైట్ చేస్తుంది. ఓకే, ఇండియా దీన్ని ఒక హిస్టోరిక్ ఫ్రెండ్షిప్గా చూస్తోంది. మరి వెస్టర్న్ మీడియా సంగతేంటి? వాళ్ల కథనాల్లో ఈ పర్యటనను ఎలా చూపించారు? వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తే ఈ మొత్తం ఇష్యూలో మనకు మరో యాంగిల్ కనిపిస్తుంది. వాళ్ళు వాడిన పదాలు గమనించండి. రాజకీయంగా ప్రమాదకరమైన సమయాలు అట. ఇలాంటి పదాలు వాడి ఈ మీటింగ్ చుట్టూ ఒక రకమైన భయాన్ని, నెగటివిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మామూలు మీటింగ్ కాదు, ఏదో ప్రమాదకరమైన కూటమి ఏర్పడుతోందన్న ఫీలింగ్ కలిగించడానికి ఇలాంటి భాషను వాడారు. ఇక ఈ ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్ కాంట్రవర్సీకి దారితీసింది. రాష్ట్రపతి భవన్లో పుతిన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నప్పుడు అదే కాంపౌండ్లో చెత్త ఏరుకుంటున్న ఒక వ్యక్తి ఫోటోను కొన్ని ఫేమస్ వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీలు పబ్లిష్ చేశాయి. ఒకవైపు ఇండియా డెవలప్మెంట్ అంటుంటే, ఇంకోవైపు ఇలాంటి ఫోటోను పబ్లిష్ చేయడం వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? ఇక్కడే మనకొక డౌట్ వస్తుంది. ఇది నిజంగా ఆ క్షణంలో కనిపించిన దృశ్యాన్ని చూపించడమా, లేక కావాలనే ఇండియా ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, పేదరికాన్ని హైలైట్ చేయడానికి వేసిన ప్లానా? మీడియా తలుచుకుంటే ఒక నిజాన్ని ఎలా వక్రీకరించగలదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ మీడియా కథనాలు, కాంట్రవర్సీలు పక్కన పెడితే అసలు ఈ మీటింగ్లో ఏం జరిగింది? కొన్ని సింబాలిక్ జెస్చర్స్ జరిగాయి. వాటి వెనక చాలా లోతైన అర్థాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వాటిలో చాలా ముఖ్యమైనదేంటంటే, ప్రధాని మోదీ పుతిన్కి భగవద్గీత కాపీని గిఫ్ట్గా ఇవ్వడం. ఇది జస్ట్ ఒక పుస్తకం కాదు, శాంతి, కర్తవ్యం, అహింస గురించి చెప్పే ఒక ఫిలాసఫికల్ మెసేజ్. ఈ గిఫ్ట్ ద్వారా ఇండియా రష్యాకే కాదు, యావత్ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది? ప్రపంచమంతా గొడవలతో, టెన్షన్లతో నిండి ఉన్న ఈ టైంలో శాంతి, అహింస గురించి మాట్లాడే గీతాబోధనలు చాలా అవసరం. మాటలతో గానీ, ఆలోచనలతో గానీ ఎవరినీ బాధపెట్టకూడదు అనే గీతా సందేశం ఇవ్వడం ద్వారా ఇండియా శాంతి మార్గాన్నే కోరుకుంటోందని చెప్పే ప్రయత్నం చేసింది. ఓకే, శాంతి సందేశాలు బానే ఉన్నాయి. కానీ ఏ గొడవకైనా మూలం చాలాసార్లు డబ్బు, ఆర్థిక విషయాలే కదా. ఇప్పుడు ఈ మొత్తం సీన్లో ఎకనామిక్ యాంగిల్ ఏంటో చూద్దాం. అమెరికా, ఇండియా, రష్యా మధ్య నడుస్తున్న ఈ ఫైట్ వెనుకున్న ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకుందాం. ఈ మొత్తం సిచ్యువేషన్ని ఒకే ఒక్క కార్టూన్ అద్భుతంగా చెప్పేసింది. అదే మనందరికీ తెలిసిన సో సారీ కార్టూన్ సిరీస్. ఈ కార్టూన్లో చూడండి, మోదీ, పుతిన్ ఇద్దరూ హ్యాపీగా ఆయిల్ డ్రమ్ మీద కూర్చొని ఉండగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం కోపంతో ఊగిపోతున్నారు. ఇంత కాంప్లెక్స్ ఇష్యూని ఎంత సింపుల్గా, ఫన్నీగా చెప్పేసిందో కదా. ఇక్కడ పుతిన్ లాజిక్ చాలా సింపుల్. అమెరికా ఏమంటోంది? రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, వాళ్లకి డబ్బులు వెళ్తాయి అని. దానికి పుతిన్ కౌంటర్ ఏంటంటే, మరి మీరు మా దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కొంటున్నారు కదా, అది ఓకేనా అని. అంటే మీకు ఒక రూలు, మాకొక రూలా అని పుతిన్ సూటిగా ప్రశ్నించారు. ఇది అమెరికాని ఇరకాటంలో పడేసింది. ఈ పరిస్థితిని ఒక అనలిస్ట్ భలే వర్ణించారు.
అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం అత్యధిక సుంకాలు ఎదుర్కొంటున్న దేశంతో చేతులు కలిపింది అని. అంటే ఒకరి మీదేమో శాంక్షన్ల మూత, ఇంకొకరి మీదేమో టారిఫ్ల మూత. ఇలా ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరూ ఒకటవ్వడంలో ఆశ్చర్యమేముంది? సో ఒకవైపు వెస్టర్న్ ప్రెషర్, ఇంకోవైపు రష్యాతో పాత దోస్తీ, మరోవైపు దేశ ఆర్థిక అవసరాలు. ఈ మూడింటిని ఇండియా ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? ఇది ఒక పెద్ద జియోపాలిటికల్ సర్కస్ ఫీట్ లాంటిది. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇండియా నడుస్తున్న ఈ క్లిష్టమైన దారిని ఇప్పుడు చూద్దాం. ఇది అచ్చంగా కత్తిమీద సాములాంటిదే. ఒక పక్కన రష్యాతో మన దశాబ్దాల స్నేహాన్ని వదులుకోకూడదు, ఇంకో పక్క అమెరికా దాని మిత్రదేశాల నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకోవాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇండియా ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పవర్ ఈక్వేషన్స్ మారిపోతున్న ఈ రోజుల్లో ఒక దేశం నిజంగా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండగలదా? లేక తప్పనిసరిగా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిందేనా? ఈ ప్రశ్న ఒక్క ఇండియాకే కాదు, ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశం ఆలోచించాల్సిన ప్రశ్న. దీని గురించి ఆలోచించండి.